ఈ రోజు నేను చూపించే పుణ్యక్షేత్రం గురించి ఒక విశిష్టత ఉంది. 3 కారణాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ వస్తే ఫలితం కనిపిస్తుంది. మొదటిది, ఎవరైనా సంతానం లేక బాధపడుతూ ఉంటే ఇక్కడికి వచ్చిన వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. రెండవది, నరఘోష. నరఘోష అంటే దృష్టి కాదనమాట, అంతకు మించి. నరఘోష అంటే ఏంటంటే ఎవరన్నా మనల్ని మామూలుగా వాళ్ళకేం చాలా బాగున్నారు, వాళ్ళు చాలా బాగా సంపాదిస్తున్నారనో, వాళ్ళు మనకన్నా ఎక్కువగా బాగా జీవిస్తున్నారనో కొంతమంది అంటూ ఉంటారు కదా. వాళ్ళ నోటి ద్వారా నుంచి వచ్చిన మాటల ద్వారా వచ్చిన వాటిని దాన్ని నరఘోష అంటారు. ఇలా నరఘోషతో బాధపడుతుంటే మనకు తెలియకుండానే ప్రతి దాంట్లోనూ మనకు దాని వరకు రీచ్ అయ్యి సక్సెస్ దొరకదన్నమాట. అంటే పని అయిపోతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ పని జరగదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా బాధపడుతూ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇక్కడికి వస్తే ఆ బాధ పోయి మీకు అన్ని సక్సెసెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ పూజారి గారు స్వయంగా చెప్పారు, నరఘోష తగిలిన వాళ్ళకి ప్రతి పనిలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి పని అయిపోతుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ పని జరగకోకుండా ఆగిపోతూ ఉంటాయి. అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో సక్సెస్ రావడం కోసం ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం. మూడవది, ఇక్కడికి వచ్చాక కంచి కామాక్షి యొక్క దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం ఉంటుందో అదే స్వయంగా అక్కడ దేవాలయంలో అమ్మవారు ఎలా ఉన్నారో, అక్కడ బంగారు బల్లి ఎలా ఉందో అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకొకటి ముఖ్యమైనది, నవబ్రహ్మ రూపాలు కూడా ఈ దేవాలయంలో చూడొచ్చు. అందరికీ నమస్కారం. టైల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ భాగంగా ఇవాళ మనము అష్టాదశ పీఠాలలో ఒకటైన జోగులాంబ దేవాలయం గురించి తెలుసుకుంటున్నాం. జోగులాంబ దేవాలయం అలంపూర్ గ్రామంలో ఉంది. జోగులాంబ అంటే యోగులకు అమ్మ, అందుకని దీనికి జోగులాంబ అని పేరు వచ్చింది. ఈ దేవాలయాల గురించి కానీ పుణ్యక్షేత్రాల గురించి నేను ఈ వీడియోలు చేయడానికి కారణం ఏంటి అంటే, మన పిల్లలకి మన సాంప్రదాయాలు, మన హిందూ సాంప్రదాయాల గురించి, మన హిందూ దేవాలయాల గురించి, వాటి విశిష్టత గురించి తెలియచేయాలని ఈ సంకల్పం మేము అనుకున్నాం. ఈ సంకల్పానికి మీరు కూడా ఒక చేదోడుగా మన ఛానల్ ని అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పుణ్యక్షేత్రాల గురించి మీ పిల్లలకి కూడా చూపించండి. నేను ఈ జోగులాంబ దేవాలయానికి రీసెంట్ గా వెళ్ళాను. ఈ దేవాలయం ఒక పుణ్యక్షేత్రం, ఒక విశిష్టత తెలుసుకొని మీ అందరికీ కూడా చెప్పాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. జోగులాంబ దేవాలయంలో మన విధాత అయిన ఆ బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మే కదా, ఆ బ్రహ్మ ఒక 9 నవరూపాలలో ఉన్న శివలింగాలతో మనం ఇక్కడ చూడొచ్చు. ముందుగా అలంపూర్ జోగులాంబ ఆలయానికి చేరుకునే మార్గాల గురించి చెబుతాను. రోడ్డు మార్గం మీద అంటే హైదరాబాద్ నుండి కానీ కర్నూలు వైపు నుండి కానీ వెళ్లే బస్సులో ప్రయాణించి అలంపూర్ క్రాస్ రోడ్ దగ్గర దిగాలి. అక్కడ నుండి సుమారు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి స్థానిక బస్సులు లేదా ఆటోల ద్వారా మనము చేరుకోవచ్చు. లేదు మనం రైలు మార్గం ద్వారా వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్లే రైలు ద్వారా మనము ఇక్కడికి చేరుకోవచ్చు. ఒక చిన్న రైల్వే స్టేషన్ కూడా ఉంది, ఇక్కడ తప్పకుండా రైలు ఆగుతుంది. సో ఆ రైలు ద్వారా మనము చేరుకోవచ్చు. స్టేషన్లో దిగిన తర్వాత ఆటోల ద్వారా సుమారు 15 నుండి 20 కిలోమీటర్లు ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. ఇదిగోండి జోగులాంబ దేవి ఆలయానికి ముఖద్వారం. మనకు హైదరాబాద్ నుండి సుమారు 5 నుంచి 6 గంటల ప్రయాణం పడుతుంది. అందుకే ఉదయాన్నే లేచి బయలుదేరండి. 1 గంట లోపు చేరుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే 1 గంట నుంచి 4 గంటల మధ్యలో మనకు దర్శనానికి అనుమతించరన్నమాట. మనకు అక్కడ పూజారి గారు చెప్పారు మేము వెళ్ళినప్పుడు, అందుకే ఉపయోగపడుతుందని మీకు ఈ విషయం చెబుతున్నాను. లేదు 4 గంటల తర్వాత దర్శనం మరీ మొదలవుతుంది, లేదు అలాగైనా చేరుకోవడానికి ప్రయత్నించండి, సరేనా? నేను చెప్పిన చిన్న రైల్వే జంక్షన్ ఇదే. ఇక్కడ ఖచ్చితంగా మనకు రైలు ఆగుతుంది. మనము త్వరగా దిగేసి మరి ఇక్కడ నుండి ఆటోలు కానీ మరి స్థానిక బస్సులు కానీ ప్రయాణించి మనం ఇలా గుడికి చేరుకోవచ్చు. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ శివుని రూపమైన బాల బ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉంటారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే పదం నుండి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న ఈ శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేశారు. హిందూ దేవాలయాల్లో 18వ మహాశక్తి పీఠాల్లో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. అంటే ఇక్కడ తుంగభద్ర నది, కృష్ణా నది రెండు కలిసి సంగమం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి దేవాలయం వచ్చేసాం. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ నుంచి త్వరలోనే మనం దేవాలయానికి చేరుకుంటున్నాం. వచ్చేసాం. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం 5వ శక్తిపీఠం. ఇది దక్షిణ కాశీ అని కూడా అంటారు. అలంపూర్లో ఉంది. ఇది మన ఎంటర్ అయిన వెంటనే ఆ మహాశివుడికి దర్శనం ఇస్తారు. దాని పక్కనే ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం ని తప్పకుండా చూడండి. మ్యూజియం లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అన్నారు, అందుకే మీకోసం వీడియో తీయలేకపోయాను. చుట్టూ చూస్తే దేవాలయం ఒక గోపురాలతో నిండిపోయి ఉంటుంది. చూడండి, ముందుగా శిథిలావస్థలో ఉంది, తర్వాత పునర్నిర్మించారు. ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు జరిగిన నిర్మాణంలో ఇవన్నీ గోపురాలు. ఇది మ్యూజియం. మీరు ఒకసారి చూసుకోండి. పిల్లలతో వెళ్తే తప్పకుండా మ్యూజియం చూపించండి. లోపల శక్తిపీఠాల గురించి వివరణ ఉంది. ఈ దేవస్థానం లోపలికి వెళ్ళడానికి ముందుగా మనకు ఇక్కడ శ్రీ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం అనే ఒక బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఫస్ట్ ఎంట్రీ తీసుకోండి. అలా వెళ్ళిన వెంటనే ముందుగా మీకు ఎడం పక్కన ఒక మహాశివుని దేవాలయం ఉంది చిన్నగా. ఇది ఈ మహాశివుని దర్శనం చేసుకొని తర్వాత జోగులాంబ దేవి యొక్క గర్భగుడిలోకి వెళ్తాం. మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చే మహాశివుడు ఇక్కడ. ప్రతి శివలింగం కూడా బ్రహ్మముడితో ఉంటుంది, అది గమనించండి. జోగులాంబ దేవాలయంలో మన విధాత అయిన ఆ బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మే కదా, ఆ బ్రహ్మ ఒక 9 నవరూపాలలో ఉన్న శివలింగాలతో మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకొకటి, ఈ అష్టాదశ పీఠాలలో ముఖ్యమైన జోగులాంబ తల్లి దేవాలయంలో ఏముంటుందంటే అమ్మవారి యొక్క ఈ అప్పర్జ అంటే పైన జ అన్నమాట. ఆ అప్పర్జ అంటాం. ఇది ఈ రూపం మనకి అక్కడ కనిపిస్తుంది. దేవాలయం గర్భగుడిలో మనకు ఒక మూర్తి కానీ అలా స్వరూపం ఏదీ కనిపించదు. అమ్మవారి నిజ స్వరూపమైన ఈ అప్పర్జ అంటాం కదా, ఈ పైన అది మనకు అక్కడ కనిపిస్తుంది. దాన్ని స్పర్శ చేసి కూడా మనము స్పెషల్ గా అక్కడ దర్శనం చేసుకోవచ్చు. మీకు అభిషేకం చేసుకోవాలి అంటే ఒక జంటకి 300 రూపాయలు అభిషేకంతో కూడా మనం అక్కడ పూజలు చేసుకోవచ్చు. అమ్మవారి పక్కనే ఒక చిన్న లింగం ఉంటుంది. దాని అయితే కరెక్ట్ గా చూడండి, చాలా చిన్నగా ఉంటుంది, అది మనకు కనిపించదు. అది మనము స్పర్శ చేస్తేనే కనిపిస్తుంది. అంతటి పుణ్యక్షేత్రమైన ఈ అలంపూర్ గురించి మీ అందరికీ షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక లిపిలో ఏదో అంత చెక్కబడి ఉంటే ఏంటా అని చెప్పి అబ్జర్వ్ చేశాను. నాకైతే ఏం అర్థం అవ్వలేదు. ఇది దేవాలయం లోపల ఒక రాతి పైన చెక్కబడి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది గర్భగుడిలోని అమ్మవారి నిజస్వరూపం అయినది. ఇంతకుముందు చెప్పినట్టు లోపల మనకు విగ్రహ రూపంలో ఏది ఉండదు. అమ్మవారిది స్వరూపం అంటే సతీగహనం అప్పుడు పడిన ఆ పాట ఒక్కటే అక్కడ ఉంటుంది. కొద్దిసేపు వీడియో తీసాక ఇక్కడ తీయకూడదన్నారు, అందుకే నేను ఆపేశాను. కానీ లోపల గుడిలో ఇవన్నీ మనకి కొన్ని మూర్తులు కనిపిస్తాయి, విగ్రహ మూర్తులు కనిపిస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అభిషేకం కావాలంటే ఒక జంటకి 300 రూపాయలు మనం ఇచ్చి అభిషేకం చేసుకోవచ్చు. కానీ అభిషేకం చేయించుకోండి. అప్పుడే ఆ అమ్మవారిని మనం స్వయంగా కొద్దిసేపు అక్కడ కూర్చొని పూజ చేసి ఆ పూజ ఫలితం మనం అక్కడ పొందగలుగుతాం. తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత బాలగోపాల మూర్తులు కనిపిస్తాయి. మీరు పక్క నుంచి వచ్చి ఇవన్నీ చూసుకుంటూ గుడి లోపల నుంచి బయటికి రావచ్చు. ఇదిగోండి ఇక్కడ వేణుగోపాల స్వామి. ఇప్పుడు పక్కనే ఉన్న ఇంకొక దేవాలయం, ఇది
పాతాళ శివ దేవాలయం. పాతాళం అంటే కిందకు వెళ్ళాలి కాబట్టి చాలా కిందికి దిగి వెళ్ళాక మీరు ఈ శివుని దర్శించుకోవచ్చు. లోపలంతా చీకటిగా ఉంటుంది. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి చూడండి. పక్కన ఉన్నది అన్నదానం, నిత్య అన్నదానం ఇక్కడ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం నవబ్రహ్మ రూపాలలో మొదటిది. ఇక్కడ దీన్ని గరుడ బ్రహ్మ దేవాలయం అంటారు. గరుడ బ్రహ్మ దేవాలయంలో మీరు లోపలికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పైన గోపురానికి అంటే పైన ఫ్లోర్కి అంతా కూడా మనకి శ్రీచక్రం కనిపిస్తుంది. తర్వాత నాగపడిగతో నాగశేషుడు కనిపిస్తారు, బ్రహ్మదేవుడు కనిపిస్తారు. అన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మత్స్యాకారంలోనూ కనిపిస్తుంది, అలాగే ఆదిశేషుడు రూపంలో కూడా మనకు కనిపిస్తుంది. ఇది బాగా చూడాలి, లైట్ వేసుకొని మరీ చూడండి. లోపలంతా చీకటిగా ఉంటుంది, అందుకని అది సరిగ్గా మీకు కనిపించడం లేదు. అది బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా చూస్తే ఇది నవబ్రహ్మ శివుడు అన్నమాట. ఇక్కడ నవబ్రహ్మ శివుని మనము దర్శించుకోవచ్చు. దేవాలయ ప్రాంగణంలో మనకి నవబ్రహ్మ దేవాలయాలు ఉంటాయి. అందులో ఒకటి ఇది. ఈ దేవాలయం గరుడ బ్రహ్మ దేవాలయం అని అంటాం. ఈ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత అలాగే మీరు బయటికి వస్తే నదుల సంగమంని అబ్జర్వ్ చేయొచ్చు. నదుల సంగం కోసం మనకి అక్కడ పక్కన స్టెప్స్ కూడా ఉంటాయి, మెట్లు కూడా ఉంటాయి. అది ఎక్కి మీరు పైకి వెళ్ళి చూస్తే మీరు అక్కడ నదుల సంగమం చూడొచ్చు. ఇది నేను వెళ్ళినప్పుడు చాలా నీరు తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా నదీ సంగమం చూయించలేకపోయాను. తర్వాత ఇక్కడ గోశాల, మీరు గోశాల సేవ ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ వెళ్ళి గోశాల సేవ కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత అక్కడ నుంచి వచ్చాక ఇప్పుడు మనము నవబ్రహ్మ స్వరూపాలైన అన్ని శివమూర్తులను చూడడానికి వెళ్తున్నాం. గుడిలో జోగులాంబ గుడి లోపల నుంచి బయటికి వచ్చాక ఇప్పుడు కనిపిస్తున్న గోపురాలన్నీ కూడా మీకు నవబ్రహ్మ స్వరూపాలైన గోపురాలు అన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మీరు గుడిలోంచి బయటికి వచ్చాక కుడివైపు తిరిగితే నవబ్రహ్మ స్వరూపాలు చూడొచ్చు. అల్లపురి గడ్డాన మయమ్మ నిలచిన దేవతనే, గై పాలమురి గడ్డాన మయమ్మ ఐదో శక్తి పీఠ శాంతి జగులు. మయమ్మ వరదలొచ్చినావే, గై గద్వాల స్టేషన్కి మయమ్మ దొరసానయ్యింది. మదనగర జిల్లా తెలంగాణ అడ్డ పట్టాసురాల మార్కులు తెచ్చుకున్న 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం అలంపూర్ జోగులాంబ దేవి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో విధాత అయిన బ్రహ్మ ఒక నవ రూపాలను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం బ్రహ్మ శివుణ్ణి మెప్పించేందుకు ఇక్కడ తపస్సు చేస్తాడు. శివుడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి బ్రహ్మ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. కానీ నందీశ్వరుడికి, పార్వతీదేవికి, కైలాసంలో ఉన్న ఎవరికి కూడా శివుడు బయలుదేరడం అంటే కైలాసాన్ని వదిలి వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని శివుడిని ఆపాలి అని చెప్పేసి ముందుగానే నందీశ్వరుడు ఆ స్థలానికి చేరుకొని తన పాదాన్ని అడ్డం పెడతాడు. అలా గో స్పాద అంటే గో ఒక పాద ముందుగా మోపబడింది కాబట్టి దాన్ని గోస్పాద అంటాం. ఆ ఆకారంలో మనకి బ్రహ్మ శివు రూపంలో అంటే లింగాకారంలో మనకి అక్కడ కనిపిస్తూ ఉంటారు, అంటే దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఇంకొక విశిష్టత ఉంది. ప్రతి ఒక్క లింగానికి బ్రహ్మముడి తప్పకుండా ఉంటుంది. మనకి బ్రహ్మముడి ఉన్న లింగాకారాలు కనిపించే దేవాలయాలు చాలా అరుదు. అందుకే నవబ్రహ్మ రూపాలు ఎన్నో శివలింగాలు బ్రహ్మముడితో ఉన్నవి మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము నవబ్రహ్మ రూపాలైన ఆ శివుని రూపాలను దర్శించుకోబోతున్నాం. వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శివుని నవబ్రహ్మ రూపాలు అవి నవమూలికల పేర్లుగా ఇక్కడ దేవాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి స్వర్గబ్రహ్మ ఆలయ, పద్మబ్రహ్మ ఆలయం, విశ్వబ్రహ్మ ఆలయం, ఆర్కబ్రహ్మ ఆలయం, బాలబ్రహ్మ ఆలయం, గరుడ బ్రహ్మ ఆలయం మరియు తారక బ్రహ్మ ఆలయం. సిద్ధ రసవన్న ఒక తాంత్రిక పని ఇది నిర్దేశించి తంత్ర ప్రకారం ఉపకరణం చేస్తే అప్పుడు బుధుడు బాలబ్రహ్మ లింగం, సుబ్రహ్మణ్య తొడలు, గణపతి నాభి మరియు మౌత్
దట్ ఈస్ జోగులాంబ యొక్క నోటి నుండి బయటికి వస్తాడు. అందుకే తద్వారా వచ్చిన ఈ బ్రహ్మ స్వరూపాలే ఇవి నవ బ్రహ్మ రూపాలుగా ఇక్కడ వెలిసాయి. మీరు గమనిస్తే ప్రతి శివునికి బ్రహ్మముడి ఉంటుంది. ఇది బ్రహ్మముడి అన్నమాట. బ్రహ్మముడి కలిగిన శివాలయాలు చాలా అరుదు. మనం ఇక్కడ బ్రహ్మముడి కలిగి ఉన్న శివాలయాలను 9 శివాలయాలు ఒకే చోట చూడడం ఎంతో అదృష్టం. ఇక్కడ గోపురాలు చుట్టూ వెలిసిన ఈ ఆర్కిటెక్చర్, ఈ స్కల్ప్చర్, ఈ విగ్రహాలను చాలా సార్లు పడగొట్టారు. మనకి హిస్టరీ ప్రకారంగా 2 సార్లు పడగొట్టారు అని ఉంది. అయినా మరి పునర్నిర్మించి మరీ జోగులాంబ దేవి తనని నిలబెట్టుకొని మన ద్వారా పూజలు అందుకుంటుంది అంటే ఎంత శక్తివంతమైనదో ఆలోచించండి. జోగులాంబ దేవి దగ్గరికి వచ్చిన తర్వాత మనకు నరదృష్టి అనేది పోతుంది. నరదృష్టి అంటే మామూలుగా మనకి దృష్టి కలగడం కాదనమాట. ఒకరి నోటి నుంచి పలికిన పలుకుల ద్వారా మనకు కలిగే దృష్టిని నరదృష్టి అంటారు. నరఘోష అని కూడా అనొచ్చు. ఈ నరఘోష వల్ల మనము చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆటంకాలను తొలగించుకొని మనం చేసే ప్రతి పనిలోని విజయం సాధించాలంటే ఇక్కడికి తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. అంతేకాదు మన దేవాలయాలను కాపాడుకుండేది మనమే కదా, అందుకే తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకా అందరికీ కూడా చెప్పి ఈ దేవాలయం ఒక ప్రసిద్ధి చెందేటట్టు చేద్దాం. ఇదే మన కర్తవ్యం. ఇక్కడ విగ్రహాలన్నీ పడగొట్టినవి చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంది. చూడండి ఎంతగా పడగొట్టేశారు. కానీ నిలబెట్టుకుంది అంటే ఆ జోగులాంబ తల్లి యొక్క ఆశీస్సులతోనే ఈ దేవాలయం మళ్ళీ పునర్నిర్మించుకొని మరి పూజలు అందుకుంటా ఉంది. బ్రహ్మ స్వయంగా ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఆ శివుణ్ణి మెప్పించుకొని ఆ తర్వాత ఇక్కడ బ్రహ్మస్వరూపాలను వెలిసాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహత్తరమైన ఈ దేవాలయాలు చూడండి, అన్ని బ్రహ్మస్వరూపాలే, అన్ని మనకు శివలింగాలే. ఎటు చూసినా శివమయమే కనిపిస్తుంది. మన ఎన్నో రకాలైన శివలింగాలను ఇక్కడ మనము చూడొచ్చు. చూడండి, అన్ని కూడా శివలింగాలే. ప్రతి శివలింగం పైన బ్రహ్మముడి ఉండటం ఇక్కడ ప్రత్యేకం. ఇలా బ్రహ్మముడి ఉన్న శివలింగాలను మనం ప్రార్థిస్తే, పూజిస్తే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. స్వయంగా బ్రహ్మ వచ్చి ఇక్కడ తపస్సు చేసి మెప్పించి శివుణ్ణి ఇక్కడ ఉండేటట్టు చేశారు కాబట్టి ఈ ఆలయం అంత విశిష్టమైనది.
మామూలుగా అన్ని పుణ్యక్షేత్రాలలో లింగాకారంలో ఉన్న శివుడు ఇక్కడ బ్రహ్మ లింగం, అందుకే బాల బ్రహ్మేశ్వరుడుగా మనకి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఆలయానికి చేరుకోవడానికి మనకి ఇన్ని కారణాలు ఎందుకు చెప్తున్నాము అనంటే ఈ ఆలయం ఒక విశిష్టత చాలా ఉంది. ఆ విశిష్టత గురించి మీకు చెప్తాను. మామూలుగా మనము ఎవరైనా సరే మనకి నరదృష్టి తగిలింది లేదా నరఘోష తగిలింది అని అంటూ ఉంటారు కదా. నరఘోష అనంటే ఒక దృష్టి, ఒక దిష్టి అన్నమాట. ఇది ఒక నెగిటివ్. ఆ నెగిటివ్ అనేది మనిషి మీద పడుతూ ఉంటుంది. ఇవన్నీ ఈ కాలంలో కూడా ఏంటి అంటే కొన్ని మనం నమ్మాల్సి వస్తుంది. మామూలుగా నరదృష్టి అంటే ఏంటి అంటే ఎవరైనా వాళ్ళకేమి చాలా బాగున్నారు, వాళ్ళకేమి చాలా బాగా అద్భుతంగా జీవిస్తున్నారు అని ఎవరైనా అంటూ ఉంటారంట. అలా అంటున్న దృష్టి మనిషి మీద పడితే వాళ్ళకి సరైన సక్సెస్ రాకపోవడము, అన్ని పనుల్లో ఆటంకాలు జరగడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రంకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అభిషేకం చేసి పూజలు చేసుకున్న వాళ్ళకి ఆ నరదృష్టి పోతుంది. తర్వాత జీవితంలో మీరే చూస్తారు, జీవితంలో చాలా సక్సెస్ వస్తుంది అని ఇక్కడ మనకి ఈ పూజారులు పండితులు చెప్తున్నారు. అందుకే ఎవరికైనా నరదృష్టి నరఘోష ఉంది అని మీకు అనిపిస్తే ఒక్కసారి ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ పూజలు చేయండి. పూజా విధానం గురించి మీకు ఒక విశిష్టత చెప్తాను. మీరు ఇక్కడ పూజలు చేయాలి అని అనుకుంటే 300 రూపాయలు ఇస్తే ఒక దంపతులకి అంటే ఒక భార్య భర్త కలిసి 300 రూపాయలతో అభిషేకం చేయొచ్చు. స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేయొచ్చు. మేము అక్కడ అభిషేకం చేసి వచ్చాము, అందుకే మీకు చెప్తున్నాం. ఆ అభిషేకం చేసినప్పుడు అబ్బా ఎంత అదృష్టం అంటే అమ్మవారు స్వయంగా అక్కడ ఉన్నారేమో ఒక పాజిటివ్నెస్ చాలా బాగా ఉంటుంది. తప్పకుండా అభిషేకం చేయించుకోండి. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి టికెట్ అవసరం లేదు, కానీ 15 ఏళ్ళు దాటిన పిల్లలు ఉంటే వాళ్ళు కూడా సపరేట్ టికెట్ తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసి పూజ చేసి మనం రావచ్చు. ఇంకా ఈ దేవాలయంలో ఇంకా 2 విశిష్టమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి కంచి కామాక్షి దేవాలయం, రెండవది ఎల్లమ్మాని. ఎల్లమ్మ దేవాలయం ఏంటి అంటే ఇది మంగళవారము మరియు శుక్రవారం మట్టుకే ఇక్కడ పూజలు చేస్తారు. ఎవరికైతే సంతానం లేక పిల్లలు లేక బాధపడుతూ ఉంటారో వారు ప్రత్యేక పూజలు మంగళవారం శుక్రవారం ఆ స్త్రీలు వెళ్లి పూజలు చేయొచ్చు. ఈ దేవాలయం ఆనుకొని ఒక చిన్న షెడ్ ఉంటుంది. ఆ షెడ్ లో మనము అమ్మవారిని చూడొచ్చు. పిల్లలు లేని వాళ్ళు అక్కడ పూజలు చేసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి అక్కడ నమ్మకం. నేను ఆ రోజు ఆదివారం వెళ్ళడం వల్ల మీకు అది నేను చూపించలేకపోయినాను, కానీ ఆ షెడ్ చూపిస్తాను, చూడండి. ఇంకొక విశిష్టం, కంచి కామాక్షికి మనం వెళ్ళలేకపోతున్నాము అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ కంచి కామాక్షిలో అమ్మవారు ఎలా ఉన్నారో అదే రూపంతో ఇక్కడ మనకి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. కంచి కామాక్షిలో మనకు బంగారు బల్లులు ఉన్నాయి కదా, ఆ బల్లును కూడా ఇక్కడ పెట్టి మనం స్వయంగా తాకి వాటి ఆశీర్వాదాలు కూడా తీసుకోవచ్చు. అది కంచి కామాక్షి యొక్క దేవాలయ యొక్క విశిష్టత. ఇంతకీ అష్టాదశ శక్తిపీఠాల వెనుక ఉన్న కథ మీకు తెలుసా? ఈ కథ సతీదేవి ఆత్మత్యాగం, శివుని తాండవంతో ముడిపడి ఉంటుంది. బ్రహ్మ మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి శివుడిని కాదని యజ్ఞం తలపెడతాడు. పిలవకపోయినా వెళ్లిన సతీదేవిని శివుడిని దక్షకుడు అవమానిస్తాడు. ఈ పరాభవాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలో దేహత్యాగం చేస్తుంది.
భార్య మరణంతో శివుడు తీవ్ర దుఃఖంతో కోపంతో సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని విశ్వమంతా సంచరిస్తాడు. సృష్టి వినాశానికి ఆపడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. ఆ భాగాలు భారత ఉపఖండంలో వివిధ ప్రాంతాలలో 18 చోట్ల పడతాయి. అవి పరమ పవిత్రమైన శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి. ఈ పీఠాలను దర్శించిన ఆదిశంకరాచార్యులు ఆయా ప్రదేశాలలో శ్రీచక్రం ప్రతిష్ఠించి వాటిని మరింత శక్తివంతంగా చేశారు. అలాంటి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ జోగులాంబ దేవాలయం గురించి ఈరోజు మనము తెలుసుకున్నాం. అంతటి విశిష్టమైన ఈ దేవాలయాన్ని తప్పక దర్శించడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని శక్తిపీఠాలు కూడా దర్శించుకోవాలని కోరుకుంటూ ఈ శక్తిపీఠం యొక్క విశిష్టతను అన్నీ మీకు తెలియజేశాను. ఈ శక్తిపీఠము చౌలుల కాలం నుండి కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ శక్తిపీఠం శిథిలావస్థలో ఉన్నప్పుడు 2 సార్లు పునర్నిర్మాణ చేశారట. ఇంకా ఈ శక్తిపీఠం మరింత అభివృద్ధి చెందాలి అని ప్రభుత్వం దీని మీద చర్యలు కూడా తీసుకుంటూ అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మనవంతు ప్రయత్నంతో ఈ శక్తిపీఠం గురించి అందరికీ తెలియజేసి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇది ఒక మంచి పర్యాటక స్థలంగా కూడా చేయాల్సే బాధ్యత మన భుజాలపైన ఉంది. ఇక ఈ శక్తిపీఠం నుంచి మనం బయలుదేరుతున్నాము. ఈ శక్తిపీఠము చాలా విశిష్టమైనది. తప్పకుండా దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడికి వచ్చి పూజలు కూడా చేసుకొని ఆ దేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. పునః దర్శన ప్రాప్తిరస్తు. సెలవు. ఇది ఈ రోజు దేవాలయం ఒక విశిష్టత. దేవాలయం అంతా బాగా చూసారు కదా. నాకు అక్కడ వీలైనంతా కూడా రికార్డ్ చేసి మీకు చూపించడానికి ప్రయత్నించాను. ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి ఈ వివరాలన్నీ కూడా నేను పరిశోధించినవన్నీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నించాను. ఇందులో ఏదన్నా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి. ఈ దేవాలయంను తప్పకుండా దర్శించండి. ఎందుకంటే మన దేవాలయాన్ని మనమే కాపాడుకోవాలి. అష్టాదశ పీఠాలలో ఇంత దగ్గరగా ఒక శక్తి పీఠం ఉంది అని అంటే అది మనం చేసుకున్న అదృష్టం. అందుకని ఈ దేవాలయం తప్పకుండా దర్శించి దీనికి కూడా గొప్ప పేరు తీసుకొచ్చే బాధ్యత కూడా మనదే. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్లో కంప్యూటర్ ఒక టెక్నాలజీ గురించి పిల్లలకి చెబుతూ అలాగే మన దేవాలయ యొక్క విశిష్టతలు మన సాంప్రదాయాల గురించి కూడా నేర్పించాలి అని నేను ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను. తప్పకుండా మీ పిల్లలకి చూయించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక మంచి పుణ్యక్షేత్రంతో మీ ముందు ఉంటాను. నమస్కారం. సమస్తలోకా సుఖినో భవంతు.